హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధను అను వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో చూపిస్తా. ఈ వ్లాగ్ అయితే వరలక్ష్మి వ్రతం రోజు తీసిన. నేను ఇంట్లో వ్రతం అయితే చేసుకోలేదు. నార్మల్ గా పూజ చేసుకొని దేవుడి దగ్గర ప్రసాదం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టిన. వరలక్ష్మి వ్రతం చేసుకున్న వారు పసుపు బొట్టికి అదే అండి వాయనం తీసుకోవడానికి రమ్మన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎవరెవరి దగ్గర వాయనం తీసుకున్నా అంతా ఈ వీడియోలో ఉంటది. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఫస్ట్ వెళ్ళింది రాణి ఆంటీ వాళ్ళ ఇంటికి. నాకు మ్యారేజ్ అవ్వక ముందు నుండే ఈ ఆంటీ వాళ్ళ ఇంటికి ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం వాయినంకు వెళ్లేదాన్ని. నాకు చాలా ఇయర్స్ నుండి తెలుసు, వీళ్ళు ఖచ్చితంగా ప్రతిసారి పిలుస్తారు, మంచిగా అనిపిస్తుంది. ఇది అందరికీ తెలుసు, కానీ వీడియో కోసం చెప్తున్నా. ముందు వెళ్ళగానే కాళ్ళకు పసుపు రాస్తారు, తర్వాత బొట్టు పెట్టి చెంపలకు గంధం పెడతారు. పసుపు కుంకుమ రెండు మనకిస్తారు, మనం పుస్తలకు పెట్టుకోవాలి మ్యారేజ్ అయిన వాళ్ళు. నాకు తెలిసినంత వరకు చెప్తున్నా. 2 తమలపాకులు, పండు ఏదైనా, 1/2 డజన్ గాజులు, పసుపు కుంకుమ, సోంపు, శనగలు మన గుడిలో వాయనం పెడతారు.
నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.